గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 12 అయితే అవుతుంది. ఇప్పుడైతే వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు కంటెంట్ బాగానే దొరుకుతుంది. డీమార్ట్కి వెళ్ళేది ఉంది. ఇంకోటి వచ్చి వైఫైకి అయితే మార్నింగ్ టైం 9:30 ఆ టైంలో వచ్చి కంప్లీట్ ఇంటికి పోయినాం. నేను మ్యాచ్ అయితే చూడండి, ఇప్పుడు కూడా వైఫై వస్తలే. నిన్న ఎప్పుడో పోయింది, ఇప్పుడు వరకు కూడా వైఫై అయితే రాలేదు. కంప్లైంట్ అయితే ఇచ్చినాం. మనం ఏం చేస్తాం, మనం కంప్లైంట్ ఇచ్చేదా, మనం కంప్లైంట్ ఇవ్వగలుగుతాం. మనం పోయి రిపేర్ చేయలేం కదా. అక్కడ ఏం మాట్లాడుతాం అంటే కస్టమర్కి ఒక రెస్పాన్స్ ఇచ్చారు, ఎంత రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. మేమే కాల్ చేస్తున్నామని చెప్పినాం. మేము కాల్ చేస్తున్నామంటే మీరు లిఫ్ట్ కూడా వేస్తలేరు మ్యామ్ అని కూడా చెప్పినాం. లిఫ్ట్ కూడా వేస్తలేదు. మీకు కావాలంటే కాల్ హిస్టరీ కూడా పెడతా, వద్దులే నంబర్స్ ఉంటాయి. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తెలుసా, నేను ఫోన్ చేసి అలసిపోయింటా. అన్ని మనం ఫోన్ చేసినా ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఫోన్ డైరెక్ట్ కట్ చేస్తారు. కట్టించుకున్నప్పుడు అయితే పైసలు మంచిగా కట్టించుకుంటారు, 3,000. కానీ రెస్పాన్స్ అయితే కస్టమర్ కట్టిస్తారా? పోయి పొద్దున్న కంప్లైంట్ చేసి ఏమంటుంది, నాతో కాకుండా పక్కన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. మ్యామ్ నెయిల్ పాలిష్ ఎట్లా వేసుకుని మంచిగా వేసుకురా. ఏంటది? కస్టమర్ పక్కన పెట్టుకుని కస్టమర్కి ప్రాబ్లం రిజాల్వ్ చేయకుండా నెయిల్ పాలిష్ ఎట్లా వేసుకుని చెప్తారా? అదేనా మీ సర్వీస్? ఎయిర్టెల్ చూడండి భయ్, ఇట్లుంది ఎయిర్టెల్ సర్వీస్. మరి ఏం చేద్దాం, ఇచ్చైతే కంప్లీట్ ఇచ్చినాం. ఒకవేళ ఇంక ఇట్లనే ఉంటే కష్టం అవుతుంది. చూసుకోండి, బ్లాగ్స్ అప్లోడ్ చేసుకునే కోసం 3,000 పెట్టి రీఛార్జ్ చేయించిన. కానీ ఏం లేదు. చలో ఇప్పుడైతే డీమార్ట్ పోయిద్దాం. జూనార్కి స్నానం చేపిస్తారు, మమ్మీ డాడీ చేపిస్తారు. చలో ఇప్పుడైతే మనమైతే డీమార్ట్కి అయితే పోయిద్దాం. ఫైనలీ డీమార్ట్కి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇంకా అవి కౌంటర్లో ఇచ్చేసి సామాన్లు ఉండే సామాన్లు తీసుకుని వేయచోట సామాన్లు ఇచ్చేసి లోపలికి అయితే వెళ్దాం. ఇంకా సోప్ ఆల్ అవుట్. ఫైనలీ డీమార్ట్లో అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం 5 అయితే అవుతుంది. ఫుల్ రష్ ఉండే డీమార్ట్లో. ఇంకా ఎట్లా కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి వెళ్దాం, ఇంట్లో అయితే కలుద్దాం. ఫుల్ రష్ అవుతుంది డీమార్ట్లో. అవి వాళ్ళ సామాన్ ఉన్నాయి, అవి కూడా తీసిద్దాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం. ఫుల్ అయితే అలసిపోయినాం. టైం అయితే 5:30 అవుతుంది. ఫుల్ అయితే అలసిపోయినాం, ఎందుకంటే ఫుల్ నీరసం అయిపోయింది. చాలా రష్ ఉండే, టార్చర్ రష్ ఉండే ఈరోజు. ఎప్పుడు లేనంత, ఎందుకంటే రేపు ఎల్లుండి సంక్రాంతి కాబట్టి సరుకులు తీసుకొని అందరూ ఫుల్గా వచ్చారు. అందుకో ఇంత రష్ అవుతుంది. చలో ఇప్పుడైతే లంచ్ అయితే వేద్దాం. చాలా అసలు ఆగమాగం అవుతుంది, గాబర్ అవుతుంది. కడుపు అంతా పిండుతుంది, ఇట్లా ఏది ఎలకలు వరకెత్తున్నాయి కడుపులో అయితే. ఫస్ట్ అయితే లంచ్ అయితే వేసేద్దాం. వైఫై ఎంతవరకు అయితే రాదు. పొద్దున 5 సింబల్ వస్తుండే దీనిలో, ఇప్పుడు వచ్చేది 3 వస్తున్నాయి. ఫుల్ అయితే కంప్లైంట్ చేసిన, నా సాయశక్తిలో అయితే ప్రయత్నిస్తున్నా. అయినా కానీ వాళ్ళకి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ వాళ్ళైతే మారట్లేరు. ఇంతవరకు కూడా వచ్చి అయితే రిజాల్వ్ చేయలేదు. సౌండ్స్ అయితే బయటికి వస్తున్నాయి. పిల్లలు ఏమో ట్యూషన్కి ఏమైనా వెళ్తారేమో, సౌండ్స్ అయితే బయటికి వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వాళ్ళు రిజాల్వ్ అయితే చేయట్లేరు. మరి ఏం చేస్తారో ఏమో, నాకేం అర్థం కావట్లేదు. రేపు 10 o'clock అట్లా వస్తున్నారు. కానీ రేపు 10 o'clockకి మేమైతే యాదగిరిగుట్ట వెళ్దాం అనుకుంటున్నాం. అత్తలో నైట్ వస్తాం కాబట్టి మార్నింగ్ అయితే యాదగిరిగుట్ట పోవాలనుకుంటున్నాం. ఇంకేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు రేపు మేము లేని టైంలో వచ్చినాం అనుకో, మేము ఎట్లా చేస్తాం. పక్కనకి వెళ్ళి సౌండ్ జూనాగాడు డోర్ కొడుతుండు. జూనాగాడు ఇంట్లోకి రావాలంట. దానికోసం ఫస్ట్ అయితే జూనాగాడిని అయితే రప్పిద్దాం. దారా నడు. కాదు, నేను బ్లాగ్ చేసేటప్పుడే ఎవడో ఒకటి వస్తాడు. ఎందుకు బాయ్, నేను చేసినప్పుడే ఎవడో ఒకటి అరుస్తాడు, టీవీ సౌండ్ పెరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. కరెక్ట్, నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే నాకు ముందుగానే సిగ్గురా నాయన అంట. నాకు ఈ సిగ్గుకి వీళ్ళు చేసే పనులకి వేరే కథ అవుతుందిలే. కానీ చలో ఇప్పుడైతే మనం స్నానం చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. 6 అయితే అవుతుంది. 6కి అయితే స్నానం చేస్తున్నా. చలో ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. చలో స్నానం చేసుకొని వచ్చేసి ఆఫీస్కి అయితే వెళ్దాం. వైఫై గురించి ఇంకొక మాట చెప్పాలి. ఎయిర్టెల్ ఎవరైనా తీసుకుంటా అంటే నా సజెషన్ అయితే తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే వేరేది ఏదైనా ఉంటే జియో గిటా ఏదైనా ఉంటే తీసుకోండి. ఈ ఎయిర్టెల్ తీసుకురనుకో ఒక చిన్న ప్రాబ్లం వస్తామని చాలా బాధపడతాడు. ఇంకా మీ ఇష్టం, అది మీ రిస్క్ మీద. తీసుకుంటారంటే తీసుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీ మోజ్ కరో బస్ ఉత్తచ్చు. సరే మమ్మీ, నేను పోయిస్తా. కాదు, మీ అమ్మ వస్తుందని పిండి వంటలు చేస్తున్నావు కదా ఈరోజు. నవ్వుతున్నావు, ఫేస్లో మా మమ్మీకి స్మైల్ వచ్చింది, వాళ్ళ అమ్మ వస్తుందని సంతోషం. అట్లా చలో నేనైతే రెడీ అయితే చెప్పిన. ఇప్పుడైతే ఆఫీస్ అయితే కలుద్దాం. ఎట్లా రేపు ఎల్లుండి పండుగ ఉంది కాబట్టి పాలపొల్లు అయితే చేస్తారు ఇంట్లో. బాగుంటుంది, చాలా బాగుంటాయి పాలపొల్లు.
తెలుసులే మాకు కూడా తెలుసు కాబట్టి నేనే ఏమన్నది పాపలు నేనే ఏమన్నా. చలో నేను ఆఫీస్ వెళ్ళి ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసిన. పోయేటప్పుడు ఆఫీస్లో కూడా ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే లేట్కి వెళ్ళిండే, చాలా లేట్కి వెళ్ళిండే. అందుకని అయితే ఏం రికార్డ్ చేయలేదు. చలో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినా కాబట్టి బ్లాగ్ ఎడిట్ చేసేయాలి, ఎందుకంటే వైఫై ఈరోజు కూడా లేదు కాబట్టి మ్యాచ్ ఇంటికి వెళ్ళి అప్లోడ్ చేయాలి. మళ్ళీ మార్నింగ్ అట్లే అత్తాలను పికప్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి అది నెక్స్ట్ బ్లాగ్లో రేపటి బ్లాగ్లో వస్తుంది కాబట్టి మీకు చెప్పడానికి ముందుగానే చెప్తాను. బ్రేక్లో వచ్చి మాంజ అయితే చిక్కులుకుంది. ఇట్లా చిక్కులుకొని ముందే అయితే ఒక చచ్చిపోయిండు. దేనివల్ల అంటే ఇట్లా గొంతుకు చిక్కులుకొనేసింది, స్పీడ్గా పోతుండే గొంతుకు చిక్కులుకొనేసింది. జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. సరే ఇదైతే కట్ చేసేద్దాం. ఫైనలీ బ్రేక్ చుట్టుకున్నాం, మొత్తం వైర్ అయితే తీసేసిన. వైఫై పని చేయట్లేదని ఇంట్లో అయితే డోరేమాన్ చూస్తున్నాం. అది ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుండే, ఇప్పుడు మళ్ళీ అయితే డోరేమాన్ చూస్తున్నాము. ఎప్పుడో చిన్నప్పుడు మెమరీస్ మళ్ళీ అన్నీ గుర్తొస్తున్నాయి. ఛానల్ వేయించుకున్నాం కాబట్టి చూస్తున్నాం. ఛానల్ లేకపోయింటే అసలు చూడకపోతున్నాయి. ఛానల్ వేయించుకుని ముందు మంచి పని చేసినాము, మంచి పని అయితే చేసినాం ఛానల్ వేయించుకొని. లేకపోతే చూడనికి కూడా ఇది కూడా లేకపోతుండే, డోరేమాన్ కూడా లేకపోతుండే. వైఫై లేదు కాబట్టి డోరేమాన్ కూడా లేకపోతుండే చూడనికి. డాడీ వాళ్ళు అయితే వచ్చారు. యాక్చువల్లీ కార్లో అయితే సరుకు ఉంది కదా, సరుకు అయితే తీసుకొని వచ్చారు. ఆ షాప్లో పెడుతున్నాయి కదా, షాప్లో సరుకు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అదే ఇంట్లో ఎక్కడ పెట్టాలో అడ్జస్ట్ చేస్తున్నాం, ప్లేస్ అడ్జస్ట్ చేసి ఇంట్లో అయితే సరుకు పెట్టలేదు. ఎందుకంటే మార్నింగ్ 3 o'clockకే మనం అత్తారం పిలుచుకొని రానికే తెలియదు కాబట్టి సరుకు అయితే అడ్జస్ట్ చేయాలి. ఫైనలీ కార్ అయితే ఇక్కడైతే పార్క్ చేసినాం. ఇంకా ప్లేస్ ఎక్కడ లేకుండా అక్కడ పెడదాం అనుకున్నాం, కానీ ఇక్కడే బెస్ట్ అనిపించింది చాయిస్, అందుకని ఇక్కడైతే పెట్టేసి ఫైనలీ స్టాక్ మొత్తం అయితే ఇంట్లో అయితే పెట్టేసినాము. ఇంత అయితే నిండింది. యాక్చువల్లీ ఏమనుకుంటా అంటే లిక్విడ్స్, అబ్బా మీకు ఒక శాంపుల్ చూపిస్తాను, ఒక్క సెకండ్. దేనైనా ఒక్క శాంపుల్ చూపిస్తాను. ఇది అదో ఇక్కడ ఉంది, మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. అది వచ్చి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అవన్నీ. దానికి కూడా వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చూడాలి. వెబ్సైట్ క్రియేట్ చేసి మళ్ళీ మనము ఎట్లా డెలివరీ చేయాలో అది అర్థం కావట్లేదు, ఎందుకంటే డెలివరీ చార్జెస్ అవన్నీ పడతాయి కాబట్టి ఎట్లా డెలివరీ చేయాలో అర్థం కావట్లేదు. చలో ఈరోజుకైతే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్ మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.